చూసిన వీడియోస్ అన్నిట్లో ద బెస్ట్ ప్రైస్ ఏంటంటే అన్ని వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి దగ్గర స్టార్టింగ్ 6,000 5,000 అని చెప్పారు. అన్ని వాళ్ళు అయితే అంటే అదే 3 ఫీట్స్కి 3,000కి ఇవ్వడం అంటే నిజంగా యాక్ట్స్ ఆఫ్. ఎందుకంటే అన్ని వాళ్ళు ఏంటంటే కస్టమర్లని మన తగ్గట్టుగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం చాలా సబ్స్క్రైబ్ చెప్పినట్టు వేపకొండ అయితే వచ్చేసాం. వేపకొండ దగ్గర శ్రీ జ్యువెలర్స్ ఎదురుగా ఉంటుంది శ్రీ సంజీవ వర్క్ షాప్. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని రివీల్ చేద్దాం. అన్ని వాళ్ళతో కూడా మాట్లాడి వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అవన్నీ ఒకటికి దానికి ఒకటి తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి ముందుగా అందరికీ జై గణేశ. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఓనర్ ఉన్నారు. అన్ని ద్వారా ఒక్కొక్క విగ్రహాన్ని దాని డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి రివీల్ చేద్దాం. అన్ని ముందు కలిసేద్దాం రండి. ఐఎమ్ నరేష్ యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ మన సంతోష్ అన్ని పేరు వచ్చి సంతోష్. అన్నికైతే అడిగేసి మొత్తం విగ్రహాలన్నీ ఎన్ని తయారు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ ఈ ప్లేస్లో విగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి అన్ని ద్వారా తెలుసుకుందాం. అని ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి భయ్యా. ప్రజెంట్ ఏంటంటే మొన్న ఇక్కడ లోకల్ వాళ్ళ వల్ల కొంచెం ఇది ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఇదా ఈ మోడల్ వచ్చేసరికి ఏంటన్నా ఇప్పుడు రీసెంట్ గా ఇది బాలరామ్ మందిర్ ఉండదు కదా మన అయోధ్యలో విగ్రహం, బాలరాముడు. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని ఒకసారి జూమ్ చేయి. ఇది చూసారా? ఇది మన అయోధ్యలో ఉన్న రాముడిని యాజ్టీజ్గా వినాయకుడి రూపంలో చేయడానికి ఒప్పుకున్నారంట. ఇది మన లోకల్ వాళ్ళేనా? లోకల్ వాళ్ళైతే ఇక్కడ పెట్టుకుంటున్నారంట. అన్ని వాళ్ళకైతే ఇది రీసెంట్గా వచ్చిందంట ఆర్డర్. ఇంకా విగ్రహాలన్నీ చాలా ఉన్నాయి. అన్ని ద్వారా ఒకటి తెలుసుకొని సంజయ్ పాల్ గారు అయితే వచ్చారు. అతనితో కూడా మనం అడుగుతాం. సార్, ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుండి విగ్రహాలు అయితే చేస్తారు? 22 ఇయర్స్ బట్టి. 22 ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ అయితే చేస్తారు. ఇయర్లీ ఒక ఇయర్కి అయితే 250 అలా తయారవుద్ది. ఒక ఇయర్కి 300 అలా తయారవుద్ది. అలా మాట ఆర్డర్ బేసిక్ ఉంటే ఇంకెక్కువ అవుతాయి. అన్ని వాళ్ళు అయితే ఏంటంటున్నారంటే ప్రజెంట్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? ఇప్పుడైతే ఒక 250. ఈ ఇయర్లోనైతే 250 విగ్రహాలు చేస్తున్నారంట. అన్న, ఇప్పుడు పర్సనల్గా ఏంటంటే కొన్ని అడగచ్చు, కొన్ని అడగకూడదు. అంటే మా ఛానల్లో ఏంటంటే ప్రతిదీ అడుగుతాం. అది జెన్యూన్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏవైనా మా సబ్స్క్రైబ్ ఏంటంటే ఒక అంచనా కొద్ది మేము అడుగుతాం. అంటే అది ఇప్పుడు లాస్ అయినా లాభమే అది మీ మీద భరించడం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్లో మీకు ఏమైనా ప్రజెంట్ లాస్ కానీ లాభం కానీ అది తెలియదు కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కర్ర రేటు, గడ్డి రేటు అన్నీ తక్కువకి వచ్చాయి. ఈ ఇయర్ ఏంటంటే టన్ను 12,000 అయ్యింది కర్ర. గడ్డి అలాగే లాస్ట్ ఇయర్ తక్కువకి మనం 20,000 అలా తీసుకున్నాం. ఈ ఇయర్ 36,000 అలాగే అయ్యింది. దానివల్ల ఏంటంటే ఇదంతా మనకి మట్టితో కూడింది కాబట్టి అన్నీ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇది 1 మంత్ ఈ 45 days సీజన్ కదా. ఈ 45 సీజన్ గురించి మీరు చాలా పెట్టుబడి పెడతారు. దానికి రీజన్ అంటే వేరొక పనులు ఉంటాయి కదా, వేరొక వ్యాపారాలు ఉంటాయి కదా. కానీ ఇది ఒక్క వ్యాపారం అంటే దేవుడి మీద నమ్మకమా లేక దేవుడు అంటే ఇష్టమా? అసలు దేవుడి మీద ఇంకా నమ్మకం బట్టే కదా భయ్యా. ఇది ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం ఫస్ట్ తొలి పూజ ఏంటంటే వినాయకుడినే మనం చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనకు ఒక నమ్మకం దేవుడు. అంటే ఈ వ్యాపారం ఏంటంటే చెప్పలేం కదా, లాస్ వస్తుంది అనేది తెలీదు. అంటే మీకు పెట్టుబడి మొత్తం ముందుగా మీరే పెడతారు. అది కస్టమర్లు వచ్చే బట్టి ఉంటుంది మీకు సేలింగ్. అంటే ఇప్పుడు అంటే దీంట్లోనే పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఫ్యామిలీ తరపున ఏమైనా సపోర్టా లేక దేని బట్టి? లేదన్న, కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఓన్గా సెల్ఫ్ ఏదో మనం చేసుకోవాలి. దాన్ని బట్టి ఏంటంటే దేవుడు ఇష్టమైన దేవుడు అని ఇంకా దానివల్ల. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఏంటంటే ఆదాయం వస్తుందో లేదు అది కూడా అడుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాస్ అయ్యారు కదా, దానికి పరిష్కారంగా ఏదైనా వీళ్ళకి ఆదాయం ఉంటుందో లేదు అలా ఇక్కడ విగ్రహాలు చేస్తారు కదా. ఒకవేళ మీరు లాస్ అయ్యారు అనుకో, ప్రభుత్వం ఏదైనా మీకు సహకరిస్తుంది, ఏదైనా హెల్ప్ కానీ ఏమైనా చేస్తుందా? ఏముండదన్న, ఏముండదు. అలా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మనం అడిగిన చాలా దగ్గర ఇదే అడుగుతున్నా. అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళకి స్పందించాలి కదా. ఇప్పుడు ఏమని అంటే వీళ్ళు పెట్టే పెట్టుబడికి లాస్ అయినా వీళ్ళే భరిస్తారు. అంటే కోవిడ్ టైంలో కూడా లాస్ అయ్యారు. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయలే. అప్పుడైతే ఒక 100 ఉండిపోయాయి బొమ్మలు. అప్పుడైతే చాలా లాస్ అయ్యారంట. అంటే 100 విగ్రహాలు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ల్యాక్స్లో ఉంటుంది. అది మనం పెట్టేవాళ్ళం కాదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం నుండి ఎటు నుండి ఆదాయం రాదు కాబట్టి వీళ్ళకు మనకు తోచినంత అంటే పలానా చోట్ల విగ్రహాలు ఉంటాయని మనం తెలియజేస్తే మన వాళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళకి అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే అని ఇప్పుడు విగ్రహాలు అన్నీ చేస్తారు కదా, ఈ విగ్రహాలన్నిటికీ ఎన్ని డేస్ అంటే ఇప్పుడు ఈ మట్టి కానీ గడ్డి కానీ ఎక్కడి నుండి తెస్తారన్నా? ఇది గడ్డి మట్టి అంతే లోకల్ అన్న. కల్కట్టా మట్టి అనేది ఫినిషింగ్ది అంతా కల్కట్టా నుండి వస్తుంది మొత్తం.
ఇది లోకల్లోనే గడ్డి కర్ర ఇవన్నీ లోకల్లోవే. ఇప్పుడు దీనికి నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి కదా? అన్నీ ఉంటాయన్న. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ విత్ ఇన్ అన్నిటికీ ఉంటుందన్న. ప్రతిదీ కట్టాలి, ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ ఛార్జెస్ అన్ని. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అంటే ఒక ట్రాన్స్పోర్ట్ వేస్తారు కదా, ఇప్పుడు అటు నుండి ఎవరైనా పోలీస్ వాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏమైనా ఆపుతారా? ఎవరు కొన్నిటి దగ్గర ఆపుతారు, కొన్నిటి దగ్గర ఏంటంటే ఏమి ఇది ఇల్లీగల్ ఏం కాదు కదన్న. ఓన్లీ మట్టే తెచ్చుకుంటారు. మట్టి తెచ్చుకుని అదేంటే ఫినిషింగ్ మట్టి, అది కూడా మీకు సిమెంట్ టైప్లో వస్తుంది. ఇదిగో ఫినిషింగ్ మట్టి ఈ కలర్లో వస్తుంది. ఇదా ఇది ఫినిషింగ్ మట్టి అంటే కలకట్ట మట్టి. కలకట్ట నుండి తెప్పిస్తాం. ఇది కలకట్ట నుండి తెప్పిస్తాం. ఈ మట్టి ఇలాగ వస్తుంది. అని ఇప్పుడు మామూలుగా ఈ ఇయర్లో 250 విగ్రహాలు చేస్తున్నావు కదా, ఇప్పుడు నార్మల్గా ఒక విగ్రహానికి చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఒక విగ్రహానికి 6 days అలా పడుతుంది అన్న. ఫస్ట్ ఏంటంటే గడ్డి కర్ర ముందు ఫస్ట్ స్ట్రెచ్చర్తోని ఇలాగా అవుతుంది. ఇగో ఇలా రండి ఒకసారి. కలకత్తా మట్టి అంటే ఇగోండి, ఇది కలకత్తా మట్టి అంట. ఇది ఒకటే కలకత్తా నుండి అయితే తీసుకొస్తారంట. వీటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, సిమెంట్ టైప్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. దానికి జిఎస్టీ కూడా ఉంటుందంట. ఈ ట్యాక్స్కి అయితే ఆల్మోస్ట్ అన్నీ మొత్తం దానికైతే. ఏది ఏంటంటే మన మామూలు నార్మల్ మట్టికి అయితే ఇలా క్రాక్స్ వస్తాయి కదయ్యా. ఈ మన ఈ కలకట్ట మట్టి వేసుకునేటప్పటికి ఇంక క్రాకింగ్ అనేది ఏముండదు. నార్మల్ మట్టి అయితే మన క్రాక్స్ వస్తాయంట. ఈ కలకత్తా మట్టి ఏంటంటే ఫినిషింగ్ వస్తుందంట. అంటే ఈ మట్టి గురించేనే మన కలకత్తా నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట మన అన్ని వాళ్ళైతే. మొత్తానికి ఓవరాల్గా అయితే ఒక విగ్రహానికి అయితే ఎన్ని డేస్ పడుతుంది? 6-7 days పడుతుంది అన్న. 6-7 days. ఫస్ట్ స్ట్రెచ్చర్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి 3 days. నార్మల్గా అయితే ఈ విగ్రహానికి స్ట్రెచ్చర్ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి 3 days పడుతుంది. గడ్డితో చేయడానికి అయితే 3 days పడుతుంది. తర్వాత మట్టి ఎక్కించుకొని ఇవన్నీ చేసుకొని తర్వాత మట్టి మీద మళ్ళీ ఫినిషింగ్ మట్టి ఇచ్చుకొని దీని మీద మళ్ళీ క్లాత్ వేసి దాని మీద మళ్ళీ ఫినిషింగ్ మట్టి లాగేటప్పటికి ఒక 6-7 days పడుతుంది. ఓవరాల్ ఒక విగ్రహం కంప్లీట్ అవ్వడానికి 7 days పడుతుంది. 7 days పడుతుంది. అన్ని వాళ్ళు అయితే చాలా వరకు అంటే 7 days ఒక విగ్రహానికి. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ 45 daysలో వాళ్ళ లైఫ్ మొత్తం దీని మీద ఉంటుంది. ఫ్యామిలీ ఇదంతా వీళ్ళకు జీవనాదాయం అంతా ఈ 45 daysలోనే. అంతే కదా? అంతే అన్న. ఇక్కడ లాస్ అయినా లాభమైనా అంతా మీదే. అంతే. ఈ 45 days నమ్ముకునే ఉంటారు. అంటే ఆ వినాయకుడి మీద నమ్మకం, ఇష్టం, అంతే. ఇంకంత మించి అయితే ఏం ఉండదు అన్న. ఆల్మోస్ట్ అంతే అన్న. నాకు స్మాల్ డౌట్, అంటే చెప్పండి. ఇప్పుడు వినాయకుడు అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా, మీకు కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. చెప్పండి, వినాయకుడికి ఏకదంతం అని ఎందుకు అంటారు? అంటే చాలా వరకు ఒక దంతం ఉంటుంది కదా, ఏకదంతం అంటారు కదా, దానికి రీజన్ ఏంటి? అంటే ఏకదంతం అనే దీనికంటే చెప్పండి మనకి అంత. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంతమంది, అంటే ఇప్పుడు ఈ ఇయర్ 250 విగ్రహాలు అయితే చేస్తున్నారు కదా అన్ని వాళ్ళు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాటి శాలరీస్ ఎంత ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ బెడ్ అవన్నీ ఎవరు సదుపాయం చేస్తారు, మొత్తం ఓవరాల్గా అన్ని ద్వారా అడదాం అని. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఎంత అంటే వర్కర్స్ ఎంతమంది ఉంటారు? మొత్తం 15 members ఉంటారన్న. 15 members, 15 మంది ఉంటారు. 15 మంది ఉంటారు. కాకపోతే కొంతమంది కళాకారులకి ఏంటంటే మెయిన్ కళాకారులకి పర్ డే 3000 వాళ్ళకి. ఒక రోజుకి 3000 పర్ డే, పర్ హెడ్కి. అలాగే ఒక 4 members ఉంటారు మెయిన్ కళాకారులు. మిగతా వాళ్ళ హెల్పర్లకి వాళ్ళకి ఏంటంటే ఒక రోజు 1000 రూపాయలు ఉంటుంది, ఒక రోజు 700 ఉంటుంది. అలా ఉంటారు అన్నమాట హెల్పర్ దగ్గర నుండి. అవి మెయిన్ కళాకారులు ఏంటంటే ఫేస్కి వాటికి యాక్స్టీజ్ ఇదేంటంటే మన అచ్చు అది కాదు ఓన్లీ చేతితో కాబట్టి అలాగే యాక్స్టీజ్ అలాగా దింపడానికి అలాగే. ఈ విగ్రహం అయితే చేతితో చేస్తారంట. ఇది అంటే మన ఫేస్ చాలా మంది అచ్చు చేస్తారు కదా, వీళ్ళంట డైరెక్టర్ ఫేస్తో అయితే చేస్తారంట. ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే అన్ని వాళ్ళ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ బుకింగ్స్ అయిపోతాయి. అన్నికి బుకింగ్ అవ్వడానికి కారణం ఏంటి కూడా అంటే వాళ్ళ ఫినిషింగ్ ఏనంట. అన్నీ కూడా లాస్ట్ ఇయర్ చాలా వరకు వాళ్ళ అభిమాన హీరోలు ఫోటోలు తెచ్చినా సరే ఆ రూపంలో కూడా విగ్రహాలు చేశారు కదా. పవన్ కళ్యాణ్ విగ్రహం చేసాం, పవన్ కళ్యాణ్ విగ్రహం కూడా చేశారట. ఇంకా చాలా నరసింహస్వామిది చేసాం, అన్ని చేసాం. కొబ్బరి తోటలో వాళ్ళు పెట్టారు. అన్ని వాళ్ళు ఏంటంటున్నారంటే మీరు అని ఇప్పుడు చాలా వరకు ఒక్కొక్కరు ఫోటోలు తీసుకొచ్చి ఈ విగ్రహం చేయి ఆ విగ్రహం చేయి అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ మా సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చి పలానా విగ్రహం చేయంటే అది అవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపేసామన్నా. కాకపోతే యాస్టీజ్ అలాగే ఉన్నది అలాగే చేయగలం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని బొమ్మలు అన్నీ మనం అన్ని ఆర్డర్లు ఒప్పించుకోవడం వల్ల ఇక్కడతో ఇప్పుడైనా టైం కూడా ఇంకా లేదు. అని ఇప్పుడు చాలా మంది వచ్చి అంటే హీరోల విగ్రహాలు కూడా చేయించుకుంటారు. దానికి రీజన్ ఏంటి అసలు? అంటే వినాయకుడు అంటే మన ఒక సరదా పండగ. దాని ఏంటంటే అలాగా కొంతమంది వినాయకుడు కాబట్టి చిన్నపిల్లడు ఇంకా టైప్లోని ఎలాగుంటుంది
సరదాగా. ఇప్పుడు అదే దుర్గాదేవి అనుకోండి, అలా చేయలేరు. అంతే, అది నిజం. వినాయకుడు కాబట్టి మామూలుగా సరదాగా అలా వెళ్ళిపోతుంది. అలా ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్నీ రైట్, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపరంగా చేసే పండగ ఏదైనా ఉందంటే అది వినాయకుడు చవితే. అది రియల్గా ఓకే, ఒప్పుకుంటాం. ఇప్పుడు మీరు చేస్తున్న విగ్రహాలు అన్నిటికీ ఒక్కొక్క విగ్రహాలని దాని డిఫరెన్స్ అంటే దాని మోడల్ ఏంటి, దాని అవతారాలు ఏంటి, మా సబ్స్క్రైబ్కి ఒక్కొక్క విగ్రహం చూపించేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. అన్ని వాళ్ళకైతే ఒక్కొక్క విగ్రహాన్ని చూసి అడిగేద్దాం. అన్న ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసరికి దీని మోడల్ ఏంటి? ఇది మన బాంబే స్టైల్ అన్న. బాంబే స్టైల్. ఇది బాంబే స్టైల్ వినాయకుడు. ఇది ఒక 10 feet ఉంటుంది అన్న. 10 feet ఉంటుంది. ఇది అయితే బాంబే స్టైల్ అంట. ఇది వచ్చేసరికి 10 feet అంట. ఒకసారి జూమ్ చేయండి ఈ విగ్రహం. అంటే పైన చూసారా ఆర్చి ఉండి పైన పాములను పక్కన దేవకన్యలు. బాంబే స్టైల్ విగ్రహం అయితే. వినాయకుడు అయితే చూడండి, ఫేస్ కూడా ఇది అచ్చైతే కాదంట, ఓన్లీ చేతో మేకింగ్. సో ఇది ఓన్లీ హ్యాండ్ మేకింగ్ అని అంట. ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి. ఈ విగ్రహాన్ని మొత్తం హ్యాండ్ మేకింగ్ అని అంట. అంటే ఫేస్ ఏది అచ్చు కాదంట, మొత్తం అంతా హ్యాండ్ మేకింగ్. మొత్తం అంతా హ్యాండ్ మేకింగ్ అని. ఇప్పుడు ఈ విగ్రహానికి మాక్సిమం ఎన్ని డేస్ పడుతుంది అనుకుంటున్నారు? దీనికి మొత్తం 10 days పట్టిందన్న. 10 days. ఇంకా దీనికి ఇంకా ఫినిషింగ్ ఉంది. ఇంకా ఫినిషింగ్ ఉంది. అంటే ఫినిషింగ్ అంటే ఇంకా వైట్ పెయింట్ ఇవి అవన్నీ తర్వాత ఇంకా ఉంటుంది. ఏంటంటే ఇది స్టార్టింగ్ డేస్ కాబట్టి మనకి ఫినిషింగ్తో చూపిస్తున్నారు. అన్ని వాళ్ళు ఏంటంటే ఇంకా 3-4 daysలో అయితే ఈ విగ్రహం కంప్లీట్ అయిపోద్దంట. చాలా వరకు ఇంకా ఉన్న విగ్రహాలు ఈ విగ్రహాన్ని కూడా. అని ఇప్పుడు ఈ విగ్రహానికి ఇలా ఉంది కదా, దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది మన ఇవి ఫొటోస్ తీసుకొస్తున్నారు కదా, ఫొటోస్ తీసుకొచ్చి మాకు ఈ మోడల్ కావాలి, ఈ మోడల్ కావాలి. అలాంటప్పుడు ఆల్రెడీ ఆర్డర్ అయిపోయిందన్న 23 నెంబర్. ఇదైతే ఆల్రెడీ ఆర్డర్ అయిపోయిందంట. అన్ని వాళ్ళకి అయితే ఆర్డర్ చెప్పారు. అని ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా దీని ఫినిష్ అంటే ఓవరాల్ కంప్లీట్గా ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత వస్తాయి విగ్రహాలు అన్నీ ఉంటాయి? మొత్తం ఒక